థ్యాంక్స్కి నేను ఫస్ట్ ప్రీమియర్ చూసా, మన ఏఎంబీలో ప్రీమియర్ చూసా. మొత్తం అందరూ సైలెంట్గా సినిమా చూశారు. తర్వాత స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారు. నేను ఆ మూమెంట్లో ఎవరితో ఎక్కువ మాట్లాడలేకపోయాను. మార్నింగ్ షో సంధ్యలా చూశానండి. నేను కూడా జగదాంబ థియేటర్లో ఫస్ట్ రోలో కూర్చొని సినిమాలు చూస్తూ పెరిగినోడిని. ఆ రెస్పాన్స్కి అయితే నాకు ఒక మాస్ ఆడియన్స్ ఒక ఫిలసాఫికల్ డైలాగ్స్కి పేపర్లు వేస్తూ విజిల్స్ కొడుతుంటే నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి. సో యుఎస్ నుంచి కూడా యునానిమస్ రెస్పాన్స్ వచ్చింది. ఒక ఆమె ఫోన్ చేసి అన్నారు, అంటే సినిమా ఫ్యామిలీ మొత్తం కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు ఒక ఈవెంట్, ఒక 10 years తర్వాత అదొక మెమరీ. సో పిల్లలతో కలిసి సినిమాకి వెళ్ళడం అనేది ఇప్పుడు కొంచెం తగ్గుతుంది. అలాంటి మెమరీ మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పారు. అండ్ చాలామంది పర్సనల్గా నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి వాళ్ళు చిన్న చిన్న డీటెయిలింగ్ మాట్లాడుతున్నారు. మేము ఏదైతే రైటింగ్లో అనుకున్నామో ఇది వెళ్తే బాగుంటుంది, అది వెళ్తే బాగుంటుంది, అంటే మేము స్టీరియో టైప్స్ అన్ని బ్రేక్ చేద్దాం అనుకుని ఈ సినిమా చేసాం. టైటిల్ కార్డు కూడా ఎండ్లో వస్తుంది ఈ సినిమాకి, స్టార్టింగ్లో రాదు. అది కూడా మాట్లాడుతున్నారు. ఫస్ట్ మనిషి నుండి కోతిగా మారుతున్న జాతి కథ, దాని గురించి మాట్లాడుతున్నారు, దాని కనెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు. అండ్ చెప్తున్నా కదండి, అంటే ఒక ఏజ్ గ్రూప్ వాళ్ళు కనెక్ట్ అవుతారు అనుకున్నాం యాక్చువల్లీ, ఒక పర్టికులర్ ఏజ్ గ్రూప్. బట్ అన్ని ఏజ్ గ్రూపుల నుంచి, అన్ని వైపుల నుంచి సినిమాకి ఇదిగా పట్టుకున్నారు. అండ్ నేను ఫస్ట్ నుండి బిలీవ్ చేసేది, కథ రాసుకున్నప్పటి నుంచి బిలీవ్ చేసేది, ఫుడ్ వాటర్ ఎంత ఇంపార్టెంటో ఫిలాసఫీ కూడా లైఫ్కి అంతే ఇంపార్టెంట్ అండి. ఇట్స్ వే ఆఫ్ లైఫ్. మనదేదో మనకు సంబంధం లేని విషయం అని చెప్పి పక్కన పెడేస్తారు, కానీ ఫిలాసఫీ కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి అది చాలా సింపుల్ వేలో చెప్పడానికి ట్రై చేసాం. దాని గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రీమియర్ చూసిన రోజు నైట్ ఒక ఆయన నా దగ్గరకు వచ్చి చెప్పాడు, మా ఫాదర్ హెల్త్ కండిషన్ బాగాలేదండి, మేము ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా డిప్రెషన్లో ఉన్నాం, వాళ్ళందరినీ ఈ సినిమాకి తీసుకెళ్తాం. సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంది, ఇంపార్టెంట్ సీన్, అది దాని గురించి అది నేను రివీల్ చేయలేను. అది చూశాక ఇంత సింపుల్ కదా అనే ఫీలింగ్ వచ్చింది నాకు. నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నానండి, ఏదైనా తీసుకోగలను అన్నాడు. సో ఇంతకన్నా మేము ఎంత ఎఫర్ట్ పెట్టినందుకు అంతకన్నా ఇంకేం కావాలండి. సో నెంబర్స్ వైజ్ అయితే వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఆల్రెడీ నెంబర్స్ రిలీజ్ చేసాం. యూఎస్లో మంచి రెస్పాన్స్ వచ్చింది, యూకేలో మంచి రెస్పాన్స్ వచ్చింది, ఇక్కడ కూడా షోలో ఆస్ట్రేలియా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే ఒక సైడ్ నచ్చింది, ఒక సైడ్ ఇదని కాదండి, అన్ని వైపుల నుంచి కూడా చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇంకా సినిమా చూడాల్సి, మేము ఇంకా యాక్చువల్ స్లోగా పట్టుకుంటుంది అనుకున్నాం. బట్ ఫ్రైడే, అది కూడా మంత్ ఎండ్ వీక్ డే, ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. స్లోగా వెళ్తుంది, వీకెండ్స్లో చూస్తారు, మెల్లగా ఒకళ్ళు మౌత్ టాక్తో వెళ్తుంది అనుకున్నాం. బట్ మా మీద అండ్ మా టీం మీద, హర్షబాబు మీద ఇంత లవ్ చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు, చూడని వాళ్ళు ప్లీజ్ దయచేసి చూసి నాకు పర్సనల్గా చెప్పండి. మాకు మా ప్రొడ్యూసర్కి హర్షబాబుకి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి, వీళ్ళు రిప్లై. మీరు ఏమనుకుంటున్నారో మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరే మాకు ప్రాపర్ రివ్యూయర్స్. సో థ్యాంక్ యూ. ప్లీజ్ గో అండ్ వాచ్ యువర్ ఫ్యామిలీ అండ్ సపోర్ట్ అస్.